మీరు ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటారు. ట్రూత్ తెలుసుకుందామా? లేదంటే మన కంఫర్ట్‌లో మనం ఉందామా? 2015 ఎంఐటీ, బిట్‌కాయిన్ అండ్ ఇంకొక పేరు జెఫ్రీ ఎప్‌స్టీన్. సో, 2015లో ఏం జరిగిందో, ఆ ఈమెయిల్స్‌లో ఏమున్నాయో ఈ వీడియోలో చూద్దాం. మనకి చెప్పారు బిట్‌కాయిన్ అనేది డీసెంట్రలైజ్డ్ అసెట్ అని. కానీ కోడ్‌ని ఇంప్రూవ్ చేసేది 5 కోర్ డెవలపర్స్. అలాంటి డీసెంట్రలైజ్డ్ అసెట్‌ని కోడ్ అప్రూవ్ చేసేది, ఫైనల్ డెసిషన్స్ తీసుకునేది 5 డెవలపర్స్. వరల్డ్ మొత్తం నోట్స్ నడుస్తా బిట్‌కాయిన్‌ని అది మన కోసం తయారు చేసిన కరెన్సీ లాగా క్రియేట్ చేసి చెప్పారు. కానీ కోడ్ అప్రూవ్ చేసేది 5 డెవలపర్స్ మాత్రమే. ఇది నిజంగానే డీసెంట్రలైజ్డ్. ఏప్రిల్ 2015 ఎంఐటీ మీడియా ల్యాబ్ డిజిటల్ కరెన్సీ ఇనిషియేటివ్ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. దాంట్లో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేశారు. ఎందుకంటే దాంట్లో రీసెర్చ్ గురించి, ఫ్యూచర్ టెక్నాలజీ గురించి అలా వేరియస్ కైండ్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి దాంట్లో. కానీ వాళ్ళ ఇంటర్నల్ ఈమెయిల్స్లో మాకు ఫండింగ్ వచ్చింది ఒక మిస్టీరియస్ డోనర్ నుండి అని చెప్పి. ఆ డోనర్ ఎవరు? జెఫ్రీ ఎప్‌స్టీన్. సో ఆ మనీ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు ప్రాజెక్ట్ కోసం యూజ్ చేశారు చూద్దాం. అప్పటి వరకు బిట్‌కాయిన్ ప్రాజెక్ట్స్కి, డెవలపర్స్కి శాలరీస్ ఒక ప్లేస్ నుండి వచ్చింది. కానీ 2015లో ఆ ఫండ్స్ ఎవాపరేట్ అయిపోయాయి. ఒక పవర్ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. సో అదే పాయింట్లో ఎంఐటీ స్టెప్ ఇన్ అయింది మీడియా ల్యాబ్ ద్వారా. సో వాళ్ళకి శాలరీస్ ఎవరు పే చేశారు, ఎక్కడి నుండి వచ్చినాయి? 3 కోర్ డెవలపర్స్ 2015 టైంలో జాయిన్ అయ్యారు బిట్‌కాయిన్ ప్రాజెక్ట్కి. ఇదంతా ఎవరు బ్యాక్ చేశారు? ఇవే ఎప్‌స్టీన్ ఫైల్స్లో 2017లో ఇంకొక ఈమెయిల్ ఉంది బిల్ గేట్స్ గురించి. బిల్ గేట్స్ దాంట్లో చెప్పిన టాపిక్స్ ఏంటంటే న్యూరో టెక్నాలజీ, మిలిటరీలో న్యూరో టెక్నాలజీ యూసేజ్, మళ్ళీ పాండమిక్ వస్తే ఏం చేయాలి. 2017లో ఇది. మనకి కోవిడ్ వచ్చింది 2020. సో బిల్ గేట్స్ ఇప్పటి నుండో చెప్తాడు నాకు ఇలా పాపులేషన్ తగ్గించాలి అది ఇదని. ఎప్పుడు మనకు వినిపించే పేరు బిల్ గేట్స్ ఎప్పుడైనా హెల్త్ టాపిక్ వస్తే. సో ఇది కోఇన్సిడెన్సా, లేదంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నారు? ఈ వీడియోలో మాట్లాడుకుంది ఒకటే, ఎప్‌స్టీన్ బిట్‌కాయిన్ క్రియేట్ చేశాడా, లేదంటే బిట్‌కాయిన్ మనల్ని కంట్రోల్ చేయడానికి క్రియేట్ చేసింది? ఈ వీడియోలో చెప్పేది ఒకటే, బిట్‌కాయిన్ క్రియేట్ చేసింది మన హ్యూమన్స్, ఫండింగ్ తెచ్చింది మన హ్యూమన్స్. మన ఫండ్స్ ద్వారా బిట్‌కాయిన్లోకి మనీ వెళ్ళింది. సో కానీ మన దగ్గర ఈమెయిల్స్ ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, నిజం ఉంది. కానీ ఏది నిజమో ఏది అబద్ధమో నేను మీకే వదిలేస్తున్నా. మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో బిట్‌కాయిన్ గురించి ఇంకా